హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వితంతువుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లకు కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాము. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. చాలా మంది కూడా పెన్షన్ల గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీరు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని నలుగురికి రీచ్ అయ్యేటట్లు చేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వితంతువుల పెన్షన్లకు సంబంధించి, దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో రాష్ట్ర ప్రభుత్వము వితంతువుల పెన్షన్లకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో దీనికి సంబంధించి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. వితంతువులకు పింఛన్ భరోసా జూన్ నుంచి కొత్త వారికి దాదాపు ఇప్పటికే ప్రభుత్వం యొక్క లెక్కలలో 1,53,000 మంది అయితే అర్హులైతే ఉన్నారని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందన్నమాట. కూటమి ప్రభుత్వము 3వ వసంతంలోకి అడుగుపెట్టేటువంటి వేళ మంజూరు చేస్తామని చెప్తున్నారు. అలానే ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ పెన్షన్లకు కూడా సిగ్నల్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారనమాట. సో వీటికి సంబంధించి ప్రభుత్వము ఏం చెప్పింది, ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మనకు న్యూస్ పేపర్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందంటే ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. సో కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ముందుగా అర్హులకు వితంతువుల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించిందనమాట. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12వ తేదీ నాటికి 3 సంవత్సరాలు అయితే అవుతాయన్నమాట. ఆ సందర్భంగా కొత్త పెన్షన్లను ఇవ్వాలని సో నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. వితంతువుల పెన్షన్ల విభాగంలో రాష్ట్రంలో దాదాపు 1,53,000 మంది అర్హులైతే ఉంటారని చెప్పి సెర్ఫ్ అయితే అంచనా వేస్తుందన్నమాట. వీరందరికీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ కేటగిరీ కింద 4,000 రూపాయల పెన్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇప్పటికే దాదాపు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తూ ఇప్పటి వరకు 2,30,000 పెన్షన్లు అనేటివి పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. 2,30,000 మందికి అయితే కొత్తగా పెన్షన్లను ఇచ్చామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు 28 విభాగాల నుంచి అయితే పెన్షన్లకు అవకాశం అనేది కల్పిస్తుంది ప్రభుత్వము. అలానే ఇక్కడ మరొక సమాచారం ఏంటంటే, స్పోర్ట్స్ కేటగిరీ కింద వచ్చేటువంటి ప్రతి పెన్షన్లకు కూడా ప్రతి నెల కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి నెల కూడా దరఖాస్తుల ప్రక్రియ కూడా జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా. ఈ ఏప్రిల్ నెల 15వ తేదీ లోపల ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి సంబంధించి మనకు ఈ మంత్ ఎండ్ లోపలైతే ఈకేవైసీ అనేది తీసుకొని వారికి పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో పెన్షన్స్ అనేటివి ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్లు ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళు ఎక్కువగా మొరపెట్టుకోవడం జరిగిందని ఈ మధ్య మనం అసెంబ్లీ మీటింగ్స్లో కూడా విన్నామన్నమాట. ఎమ్మెల్యేలు ఆ వినతిని కూడా అక్కడికి చెప్పారనమాట, అక్కడ మాట్లాడారనమాట అసెంబ్లీలో కూడా. సో దానికి ప్రభుత్వము మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పింది. మొత్తానికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది. వితంతువుల పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట. అలానే దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీలో కూడా అర్హులైనటువంటి వాళ్ళకి సదరం సర్టిఫికేట్లు కనుక ఉండినట్లయితే వారికి కూడా ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేస్తాము. వారి నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందన్నమాట. ఇలా మొత్తానికి కొత్త పెన్షన్లు ఒక్కొక్క విభాగానికి సంబంధించి అయితే ప్రభుత్వము ముందుకు తీసుకొని వెళ్తుందన్నమాట. అయితే మీరు ఏ పెన్షన్కి సంబంధించి ఎదురు చూస్తున్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎక్కువ శాతము పెన్షన్లు అనేటివి వృద్ధాప్య పెన్షన్ల గురించి అయితే ఎదురు చూస్తున్నట్లయితే సో మనకు సమాచారం అయితే ఉందన్నమాట. అలానే ముఖ్యంగా డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి రీసెంట్గా నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియోలు అయితే కన్సిడర్ చేస్తున్నాను, నోటీస్ చేస్తున్నాను. సో మీరు ఏ పెన్షన్కి సంబంధించి ఎదురు చూస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము వితంతువుల పెన్షన్లకు సంబంధించి మరియు దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ ఈ సమాచారాన్ని తప్పకుండా రీచ్ అయ్యేటట్లు అందరికీ షేర్ చేస్తుంది అనమాట, రికమెండ్ చేస్తుంది. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ వితంతువుల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుందా అంటే జరుగుతుందండి.
సో దరఖాస్తులను కోరుకుంటారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా గతంలో దరఖాస్తులు చేసుకుని ఉంటారు కదా, ఆ డేటా కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉందన్నమాట. సో దీని మీద మాత్రం ప్రస్తుతానికైతే క్లారిటీ ఇవ్వలేదు, దరఖాస్తులు చేయాలా లేదా అనే దాని మీద. ఖచ్చితంగా దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మనకు దరఖాస్తులు ప్రక్రియ జరిగినప్పుడు మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు వితంతువుల పెన్షన్ల గురించి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారు దరఖాస్తులు చేసుకుంటున్నారో వారి దగ్గర భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకుని మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా వయస్సు ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అనేటివి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలి అప్లై చేసుకునేటప్పుడు. అప్లికేషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా మనకు సచివాలయం ద్వారానే జరుగుతాయి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయినప్పుడు నేను తెలియజేస్తానండి. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇది అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి సమాచారం. ఇకపోతే ఈ మే నెల పెన్షన్ల గురించి కొంచెం సమాచారం మీకు అందించాలి. మే నెలలో అందించేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, సో మే 1వ తేదీన పెన్షన్ ఇస్తారా లేదా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. మే 1వ తేదీన పెన్షన్ అనేది ఇస్తారండి. ఎందుకంటే మే 1వ తేదీన మే డే, అక్కడ కేవలము కార్మికులకు సంబంధించి మాత్రమే సెలవు దినం కాబట్టి, సో మనకు ఖచ్చితంగా ఉద్యోగులు అనేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే వర్కింగ్ డేలో ఉంటారు కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. మే 1వ తేదీన పెన్షన్ అనేది ఉదయం 6:30 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో సాయంత్రం వరకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మే 2వ తేదీన కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. ఆ తర్వాత పెన్షన్ అమౌంట్ అనేది ఆగిపోతుంది. అంటే మీరు ఆ 2వ తేదీ లోపలే తీసుకోవాలన్నమాట. ఆ 2వ తేదీ లోపల సాయంత్రం లోపల తీసుకోపోయినట్లయితే మీరు నెక్స్ట్ మంత్కి అయితే పెన్షన్లోకి అయితే యాడ్ చేసేస్తారు. సో అదేవిధంగా ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మే నెలలో దాదాపు 6,453 మంది కొత్తగా స్పోర్స్ పెన్షన్లకు ఎలిజిబుల్ అయినట్లు ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. వారికి కూడా పెన్షన్లు అనేవి మే నెలలో అయితే ఇస్తారు. మీరు కనుక స్పోర్స్ పెన్షన్కి అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసి వారి నుంచి అయితే దరఖాస్తులు కూడా తీసుకొని వచ్చేసి మనకు మే నెలలో అయితే వారికి పెన్షన్స్ అనేవి ఇస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మే పెన్షన్ల పంపిణీ తేదీలు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి. మే 1, 2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాజ్ టీజ్గా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ అనేవి తీసుకోండి. ఇకపోతే మరొక సమాచారం ఏంటంటే, మే నెలలోనే ఈ దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారు కదా, సో అప్పీల్ చేసుకున్నటువంటి వారి యొక్క పెన్షన్లకు సంబంధించి ఫైనల్ నోటీసులు అనేవి రావడం జరుగుతుంది. ఫైనల్ నోటీస్ వచ్చిన తర్వాత మీకు పెన్షన్ ఉంటుందా లేదా తొలగించబడుతుందా అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ మీరు అప్పీల్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉండదు. ఈ ప్రాసెస్ని అయితే ప్రభుత్వం అయితే పర్ఫెక్ట్గా లీడ్ చేసేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఆ కొత్త పెన్షన్లకు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లలో అనర్హత కలిగినటువంటి పెన్షన్లను రిమూవ్ చేయాలి. ప్రభుత్వము ఇదే ఫాలోఅప్ చేస్తుందన్నమాట. సో ప్రతి కేటగిరీలో కూడా అనర్హత కలిగినటువంటి పెన్షన్లను తొలగించి తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తుంది. ఇప్పుడు మనము వితంతువుల పెన్షన్లు కూడా అనుకుంటున్నాం కదా, ఈ వితంతువుల పెన్షన్లలో కూడా సో ప్రస్తుతం పొందుతున్నటువంటి వాళ్ళకి కూడా ఏమైనా డాక్యుమెంట్స్ కనుక రాంగ్గా కనుక ఉండినట్లయితే వారి యొక్క గుర్తింపులు కూడా జరిగి వారి పెన్షన్ కూడా తొలగిస్తుంది అనమాట. తర్వాత వారి నుంచి కూడా అప్పీల్ ప్రాసెస్లు అనేటివి స్టార్ట్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను ప్రభుత్వము వెరిఫికేషన్ వడపోత చేసుకుంటూ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా అడుగులు వేస్తుందని తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మీకు ఇక్కడ షేర్ చేశాను. సో మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అందించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.